సంక్రాంతి సంబరాలంటే ఇకపై పిఠాపురమే వెళ్లాలనేట్టుగా పిఠాపురం నియోజకవర్గాన్ని సంక్రాంతికి బ్రాండ్గా తీర్చిదిద్దుతానని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ అన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో ఏర్పాటు చేసిన పీఠికాపుర సంక్రాంతి సంబరాల కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనంగా ప్రారంభించారు. వేద పండితులు పూర్ణ కుంభంతో పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం పలికారు. సంబరాల్లో భాగంగా వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించి కళాకారులు ప్రదర్శించిన సంక్రాంతి సాంప్రదాయ జానపద కళలను ఆసక్తిగా తిలకించారు. అనంతరం నియోజకవర్గంలో 210 కోట్ల రూపాయలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, పూర్తయిన పనులకు ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం సంక్రాంతి సంబరాలను పవన్ కళ్యాణ్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి సభను ఉద్దేశించి మాట్లాడారు. పిఠాపురం ప్రజలు ఎప్పుడూ నా గుండెల్లో ఉంటారని, అధికారంలో ఉన్నా లేకపోయినా ఊపిరున్నంత వరకు పిఠాపురం ప్రజలకు సేవ చేస్తానని అన్నారు. ప్రతి ఏటా జనసేన పార్టీ ఆవిర్భావ సభను పిఠాపురంలోనే జరుపుతానని అన్నారు. ఈ సందర్భంగా డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు, మంత్రులు కందుల దుర్గేష్, నాదెండ్ల మనోహర్, పొంగూరు నారాయణ తదితరులు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సంబరాలకు హాజరైన మంత్రులకు జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆదికి టీవీ సీరియల్ నటుడు ఆర్కే నాయుడిని పవన్ కళ్యాణ్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, బీజేపీ నేత బుర్రా కృష్ణంరాజు, ఎమ్మెల్సీలు పిడుగు హరిప్రసాద్, కరి పద్మశ్రీ, కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అపూర్వ భరత్, ఎస్పీ బిందు మాధవ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. గ్రామ గ్రామాన తిరుగుతూ భగవంతుని స్మరించుకుంటూ సంకీర్తనలతో హరిదాసులు ప్రతి సంక్రాంతికి హరినామ జపం చేసుకుంటూ పురాణ కథలు, కీర్తనలు ద్వారా ప్రజల్లో భక్తిని, చైతన్యాన్ని అందించే విధంగా, చక్కటి ధర్మాన్ని ప్రచారం చేసే విధంగా హరిదాసులు వారి యొక్క సేవల్లో అందించడం జరుగుతోంది. మరి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారితో నేరుగా పాల్గొనటం జరుగుతోంది. సాంస్కృతిక కార్యక్రమాలలో ఈరోజు సంక్రాంతి మనకి, మన కుటుంబ సభ్యులందరికీ కూడా మరుపురాని సంక్రాంతిగా, మనం ఎప్పుడు కూడా మరిచిపోలేని సంక్రాంతిగా మనం అందరం కూడా గుర్తుంచుకునే విధంగా జీవితంలో ఈ 2026వ సంవత్సరం సంక్రాంతి సంబరాలు ప్రతి కుటుంబ సభ్యులకు, ప్రతి శంకుస్థాపన మహోత్సవ వేడుకలు, శిలాఫలకాల ఆవిష్కరణ మహోత్సవ వేడుకలు ఈరోజు ఈ వేదిక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు ప్రతి వర్యులు వారితో మాట్లాడటం జరుగుతోంది. చేనేతకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ముఖ్యంగా చేనేత సోదరులకు అన్ని రకాలుగా సహకారాన్ని అందిస్తూ అహర్నిశలు కూడా కృషి చేస్తున్నటువంటి నాయకులు, వారితో నేరుగా మాట్లాడటం జరుగుతోంది. అక్కడ ఆ స్టాల్ని సందర్శిస్తూ ఈ ప్రాంగణం వద్దకు విచ్చేయబోతున్నారు. ఎస్, తదుపరి పీఠికాపురం సంక్రాంతి ఉత్సవ వేడుకలు 2026వ సంవత్సరానికి సంబంధించి సంక్రాంతి సంబరాలు మన అందరికీ కూడా వచ్చేసినాయి. ఆయన రాకతో పిఠాపురం ప్రజలకు, కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమం వద్దకు విచ్చేశారు సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు. ప్రతి అమ్మ, ప్రతి అక్క, ప్రతి చెల్లి కూడా ఎదురు చూస్తున్నారు మన గౌరవనీయులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారి యొక్క రాక కోసం. సంక్రాంతికి ఎవరు వస్తారు, ఈ సంక్రాంతికి మన ఊరి స్పెషల్ ఏంటి అనే మాట అడగడం లేటండి. ప్రపంచం గర్వించే విధంగా మనం అందరం చెప్పుకుంటాం. ఈ సంక్రాంతికి మనతో పాటు సంక్రాంతి సెలబ్రేషన్స్లో
ఒక కుటుంబ సభ్యునిగా ఈరోజు ఈ కార్యక్రమంలో మన అందరితో భాగస్వామ్యం అవుతూ నేరుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారు నేరుగా ఈ సంక్రాంతికి మన అందరితో సంక్రాంతి ఉత్సవ వేడుకలను జరుపుకునేందుకు విచ్చేశారు. వారికి ఈ వేదిక స్వాగతం పలుకుతోంది. మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఏర్పాటు చేసినటువంటి స్టాల్ను సందర్శించడం జరుగుతోంది. ICDS పిఠాపురం అధికారులందరూ కూడా, అదేవిధంగా అక్కడ సిబ్బంది వారికి నేరుగా ఈ కార్యక్రమానికి సంబంధించి, మహిళా అభివృద్ధికి సంబంధించి, శిశు సంక్షేమానికి సంబంధించినటువంటి కార్యక్రమాలను వారికి తెలియచేయడం జరుగుతోంది. ప్రతి ఒక్కటి కూడా వారితో మాట్లాడి తెలుసుకుంటున్నటువంటి సందర్భం మనం నేరుగా చూస్తున్నాం. పిఠాపురం నియోజకవర్గానికి ఆర్థికంగా, సామాజిక పరంగా అన్ని రకాలుగా ఇక్కడ ఉన్నటువంటి యువతకు బంగారు భవిష్యత్తును అందించేందుకు శ్రీకారం చుట్టేందుకు చక్కటి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఈరోజు ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో చక్కటి కార్యక్రమాలకు, శంకుస్థాపన మహోత్సవ వేడుకలకు, శిలాఫలకాల ఆవిష్కరణ మహోత్సవ వేడుకలకు ఈ వేదిక శ్రీకారం చుట్టింది. చరిత్ర చదివిన మనం పిఠాపురం లేపాక్షి మరియు హ్యాండీక్రాఫ్ట్స్ ఎంపోరియం వారు ఏర్పాటు చేసినటువంటి గౌరవనీయులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు జ్యోతి ప్రకాశనంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. సంక్రాంతి సందర్భాల్లో పీఠికాపురం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు మన ఈ పిఠాపురంలో చక్కటి ఏర్పాట్లు చేయడం జరిగింది. మన అందరికీ తెలుసు, ఈరోజు కేవలం మనం సంక్రాంతి సంబరాలు మాత్రమే కాదు, రేపటి భవిష్యత్తు కోసం శిలాఫలకాల ఆవిష్కరణ మహోత్సవమైనటువంటి ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా శంకుస్థాపన మహోత్సవం కార్యక్రమం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ పిఠాపురం నియోజకవర్గంలో 2025-26 సంవత్సరం నందు వివిధ నిధుల నుండి చేపట్టబడేటటువంటి పనులకు సంబంధించినటువంటి శంకుస్థాపన. ఆంధ్రప్రదేశ్ రహదారులు మరియు భవనాలు శాఖ పిఠాపురం నియోజకవర్గంలో వివిధ R&D మరియు రహదారుల అభివృద్ధి చేయుట, నాబార్డ్ నిధులు మరియు R&D ప్లాన్ నిధులు శంకుస్థాపన మహోత్సవం. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ పిఠాపురం నియోజకవర్గంలో 2025-26 సంవత్సరానికి సంబంధించినటువంటి స్పెషల్ అసిస్టెంట్ టు స్టేట్స్ ఫర్ ద క్యాపిటల్ ఇన్ ద యోజన పథకం, క్లైమేట్ రెసిలియన్స్, కోస్టల్ ఫిషర్, ఆంధ్రప్రదేశ్ ప్రజారోగ్య సాంకేతిక శాఖకు సంబంధించినటువంటి ప్రారంభోత్సవం జరిగింది. చేయడం జరుగుతోంది. జన సైనికులు మరొకసారి మీ అందరికీ అర్థాల మధ్య విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా చిరు సత్కారం జరుగుతుంది. వారికి జ్ఞాపికను అందించడం జరుగుతోంది. ఈ సందర్భంగా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తారు. ఒకటి పార్టీ పరంగా చెప్తాను, మిగతా అభివృద్ధి పరంగా ఏం చెప్పారు. పార్టీ పరంగా ఇది శ్రీపాద వల్లభుడు, నేను ప్రార్థించే లలిత వారి ఆశీస్సులు పొందగా నేను వారు, ఎందుకంటే వారు లేకపోతే నేను ఇక్కడికి రాను. నేను ఎప్పుడు చాలా చిన్న వయసులో 18-16 ఏళ్ళప్పుడు 17-18 వయసులో శ్రీపాద శ్రీవల్లభుడు చరిత్ర అది ఎక్కడున్నారు కూడా తెలియదు. చాలా కాలం తెలంగాణ ఉంటారు అనుకున్నారు. తర్వాత ఆయన నాకు అర్థం చేయాలి, స్వస్థ జన్మస్థలం. సో అలాంటిది ఇక్కడికి వచ్చింది, మనం తీసుకురాబడ్డాను.
తల్లి పురోహితుగా దేవి దీవెనలు. అందుకని ఇది నాకు స్పిరిచువల్గా ఆధ్యాత్మికంగా నాకు చాలా కీలకమైంది. సో నేను ఇది రాజకీయంగా నేను చూడట్లేదు. మన పిఠాపురం నా స్పిరిచువల్ కనెక్షన్, నా ఆధ్యాత్మిక ఒక కనెక్ట్గా చూస్తున్నాను. సో నేను మీకు ఈ అభివృద్ధి కానీ ఇవన్నీ కానీ బై ప్రోడక్ట్. పాలిటిక్స్ ఇస్ అ బై ప్రోడక్ట్ ఆఫ్ మై స్పిరిచువల్ జర్నీ. అందుకని పిఠాపురం నాకు ఆశిస్తుంది, గురువుల ఆశిస్తుంటే ఇక్కడికి వచ్చాను. అందుకని నా కోరిక దీన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీసుకుంది. దానికి పూర్తిగా నేను కృషి చేస్తాను. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇంత పనులు చేస్తున్న వ్యక్తి మీద రాలేస్తాను, పండు ఉన్న చెట్టు మీద రాలేస్తాను. ఏమి చేయను మోడీ వారి చెట్టుని ఏమడుగుతారు? గత ప్రభుత్వం మోడీ వారి ప్రభుత్వం ఏమడిగిన ప్రయోజనం కేసులు పెడతారు ప్రభుత్వం. సో ఇప్పుడు ఏంటంటే పాపం ఒకసారి ముఖ్యమంత్రి గారు కూడా చూస్తూ ఉంటాం. ఆయన ఏమో చాలా డెమోక్రటిక్ వ్యక్తి. ఏదైనా చేద్దామంటే 100 ఆలోచించి సరే వద్దులే జాగ్రత్తగా కొంచెం నియంత్రణ పాటిస్తాం. ఒకసారి నాకేమనిపిస్తుంటే ఒకసారి గట్టిగా ఉండాల్సిన అవసరం అనిపిస్తుంది. మరీ మెత్తదనం కూర్చోబెట్టి మరీ ప్రజాస్వామ్యం అంటే ఎత్తి మీద డ్యాన్స్ చేస్తున్నాను. గత ప్రభుత్వం అలవాట్లు అయిపోయాను. కానీ ఈసారి మీరు ఆలోచించాలి, మా మాటల్ని మీరు విని మీరు అనలైజ్ చేయాలి. నేను మిమ్మల్ని రెచ్చగొట్టడానికి లేదంటే కూర్చోబెట్టి మా గొడవ పెట్టుకోమని చెప్పడానికి మా రాలా. అసలు ఇంత పని చేస్తున్న వాళ్ళ మీద మీరు రాలేస్తారు. రేపు పొద్దున మీరు అండగా నిలబడకపోతే మళ్ళీ నియంతృత్వ పోకుండా వస్తారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. నాకు ఆ భయాలు లేవు. ఇంకా నా జోలికి వస్తే అధికారం ఉన్నా లేకపోతే ఒకటే నాకు ఆ భయాలు లేవు. నేను అన్ని తెగించే కూర్చున్నాను. నాకు ఆ భయాలు లేవు. సో నాకు ఏముందంటే పిఠాపురం దేశానికి మోడల్ అని ఎందుకు అనుకున్నానంటే, ఇది రోడ్డు లేని గ్రామం ఉండకూడదు, ఈ గుంతలు ముంపు ఉండకుండా ఏం చేయాలి, దీని మీద ఆలోచన చేస్తాను. నా లక్ష్యం అది. పిఠాపురం ప్రజలంతా మీరు దీవినిచ్చారు, ఆ దేశానికి కూడా బలమైంది మనం కల్పించారు. అలాగే పిఠాపురం ప్రజలంతా మీరు పాడి పంటలతో పిల్లా పాపలతో సుఖశాంతితో ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. సో నేను ప్రత్యేకించి పార్టీ పరంగా పార్టీ మార్చి పత్రాలు చాలా ఉంటే దాంతో ఒకటే నిర్ణయించుకున్నాం. మార్చి 14 సభ ఎప్పుడు కేంద్ర స్థానం పిఠాపురం. మంగళగిరి పార్టీ అడ్మినిస్ట్రేటివ్ హెడ్ క్వార్టర్స్ అయితే జనసేన ఐడియాలజికల్ హెడ్ క్వార్టర్స్ పీఠిక. ఆ కోరిక ఏముందంటే యువత భవిష్యత్తు మీరే నిర్మాణం. ఒక దేశపు సంపద అనేక మార్లు చెప్పినట్టు ఒక దేశపు సంపద నదులు, అరణ్యాలు, ఖనిజాలు కాదు, యువత. స్వామి వివేకానంద చెప్పినట్టుగా బలమైన మనసులోనే బలమైన శరీరంలోనే బలమైన మనసు ఉంది. అందుకు శారీరక దృఢత్వం చాలా అవసరం. మీరు చూసారు గల్వాన్ చైనాను ఇండియా బార్డర్ ఫిజికల్ గా తుపాకులు కొట్టుకోకూడదు కాబట్టి చేతులతో కొట్టుకోదు. అంటే శారీరక బలం చాలా అవసరం, దృఢత్వం. అంటే మనం ఎప్పుడైతే శారీరకంగా మానసికంగా బలంగా ఉంటామో ఇక్కడికి వచ్చి వేరు చేసే వ్యక్తుల్ని మనం దూరంగా పెట్టగలం. మన చూపు చూస్తే వెళ్ళిపోతారు. అందుకని నా వ్యక్తిగతంగా నా యుద్ధ కళల మీద అమితమైన ఇష్టం. నేను అప్పుడే నేర్చుకుని సరిపడు. నేను పిఠాపురాన్ని ఇండియాలోనే అత్యున్నత ఉన్నతమైన మార్షల్ ఆర్ట్స్ అకాడమీ, యుద్ధ కళల పెట్టాలని అది ఇప్పుడు ప్రారంభించేదానికి మా మొత్తం ప్లానింగ్ అంతా. ఎందుకంటే మీకు ఇంటిగ్రేటెడ్ మార్షల్ ఆర్ట్స్ ఉండాలి, దాంతో పాటు ఫైన్ ఆర్ట్స్. ఇందాక మనకి గరగ కళాకారులు కానీ ఇది అందరి నుంచి పోతున్న కళలు ఇవన్నీ. ఇలాంటి కళలు కూడా ఫైన్ ఆర్ట్స్ అండ్ మార్షల్ ఆర్ట్స్ ని రెండు చేసే ఒక అకాడమీని పిఠాపురంలో నేను స్వయంగా కంప్లీట్లీ ఇది నా ట్రస్ట్ ద్వారా చేద్దాం.
కానీ నేను ఈ 2 నిర్ణయాలు మీకు చెప్పి కొత్త సంవత్సరంలో మీకు అండగా ఉంటానని తెలియజేసుకుంటూ మరోమారు నా అన్నదమ్ములకి, నా కుటుంబానికి, మా ఆడపడుచులకి, మా జన సైనికులకి, మా జనసేన నాయకులకి, ప్రముఖులకి, జిల్లా ఉన్నతాధికారులకి. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమం. కాకినాడ సాలిపేట బాలికోన్నత పాఠశాల విద్యార్థులకు 1500 శానిటరీ ప్యాడ్లను ఉచితంగా పంపిణీ చేసిన బ్యాంకు ప్రతినిధులు. కాకినాడ జిల్లా పీఠికాపుర సంక్రాంతి మహోత్సవాల సందర్భంగా పిఠాపురం పట్టణంలో విస్తృతంగా పర్యటించి ప్రజలతో మమేకమైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా సమస్యలు అడిగి తెలుసుకుంటూ పారిశుధ్య నిర్వహణపై అసంతృప్తి. తక్షణమే చర్యలు తీసుకోవాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ అపూర్వ భరత్ ను ఆదేశించిన పవన్. సంక్రాంతికి బ్రాండ్ గా పిఠాపురం నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతాం. ఇకపై సంక్రాంతి సంబరాలంటే పిఠాపురమే వెళ్లాలనేట్టుగా ప్రణాళిక రూపొందించి అభివృద్ధి చేస్తానన్న డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.